మన్యం జిల్లాలో మంత్రి డోలా సమీక్ష సమావేశం. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం భద్రత పట్ల రాజీ పడకూడదని అధికారులకు ఆదేశాలు. గురుకులాలు వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం భద్రత పట్ల రాజీ పడవద్దని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వసతి గృహ వార్డెన్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పార్వతీపురం, విజయనగరం జిల్లాలకు చెందిన అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్లు నిధులు ఇచ్చామని, జిల్లాకు 3 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆ నిధులతో స్వంత ఇంటికి తీసుకునే శ్రద్ధను కనబరిచి వసతి గృహ మరమ్మతులు చేపట్టాలని వార్డెన్లను ఆదేశించారు. వసతి గృహాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని, అందుకు అవసరమైన సామాగ్రిని ఉంచుకోవాలన్నారు. వసతి గృహాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని, త్వరలో సీసీ కెమెరాలను ప్రతి హాస్టల్కు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. అనంతరం IIITకి ఎంపికైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, సంయుక్త కలెక్టర్ SS శోభిక, ITDA ప్రాజెక్ట్ అధికారి అసుతేష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి K హేమలత, 2 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయాన్ని